హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ pushpress0818. ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేసినందుకు చాలా నవ్వు వస్తుంది. 2 months పూర్తయిపోయి 3rd month కూడా వస్తుంది నేను ఇండియా వస్తే. బట్ మా వారు కూడా వచ్చేసారు 3 months తర్వాత. ఆయన ఇప్పుడు లీవ్కి వినాయక చవితికి. బట్ నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఫైనల్లీ అక్కడి నుంచి చాలా ఏడుస్తూ బాధతో బయలుదేరే సమయం అయితే వచ్చేసిందండి మా వారికి సెండ్ ఆఫ్ ఇస్తూ. సో మార్నింగే ఒకసారి హోటల్ పైన ఉన్న పూల్కి వెళ్దామని చెప్పేసి ఘనశ్యామ్ బాగా పేచి పెడుతుంటే పూల్కి తీసుకెళ్ళారు అనమాట ఆయన. ఇంకా ఎందుకంటే ఆ రోజు సాడ్గా ఉంటుంది. ఎందుకంటే 1 month చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. కాకపోతే ఉండుండి వదిలి రావడం అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా. సో ఇక్కడ పిల్లలు వీళ్ళందరూ చాలా బాగా ఆడుకున్నారనమాట. వాళ్ళకి అంత తెలియదు కదా, నేను కూర్చొని వీడియో తీస్తున్నాను. నాకు అస్సలు వెళ్ళడం ఇష్టం లేదు, పూల్లోకి దిగాలని కూడా లేదనమాట ఆ రోజు. ఆ పూల్ నుంచి అయితే కిందకు వచ్చేసామన్నమాట. మా హోటల్ దగ్గరలోనే బుర్జ్ ఖలీఫా కూడా ఉంటుంది. ఫైనల్లీ మా లగేజ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. మా వారు గబగబా ఫుడ్ పెట్టేశారనమాట. డొమెస్టిక్ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ అనమాట. కాబట్టి మీరు ఇండియా తినేయండి అని చెప్పేసి తెచ్చారు. నిజంగా చెప్తున్నాను, అది ఫేస్ పైన ఉన్న నవ్వు మాత్రమే, ఒక రేంజ్లో అనిపించింది ఫీలింగ్స్ అనమాట. సో ఫైనల్లీ మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో హోటల్ వాళ్ళు వచ్చారనమాట, లగేజ్ మొత్తం పంపించారనమాట కిందకి. మేము కింద రూమ్ చెకింగ్ చేస్తున్నాము. మా ఎయిర్పోర్ట్కి దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరండి. అబుదాబి ఎయిర్పోర్ట్ అయితే 4 hours పట్టింది. బట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే మా హోటల్కి మినిమం 15 minutes అంతే జర్నీ టైము. స్టార్టింగ్ అసలు మాకు అబుదాబి ఫ్లైటే మళ్ళీ రావాలి. కాకపోతే దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. అన్నిటికన్నా పెద్దది ఇదే. ఒకసారి ఇది కూడా చూసి ఎక్స్పీరియన్స్ చేద్దాము, బాగుంటుందని మా వారాలు లాస్ట్ మినిట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇక్కడి నుంచే బుక్ చేద్దామని చెప్పేసి దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచే బుక్ చేశారు. నిజంగా చాలా పెద్దది దుబాయ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో అతను అనుకునేవారు అంటే నేను ఏడుస్తున్నాను అనమాట. అంటే ఎమోషనల్ అవుతాం కదండి ఎలాగైనా. మా హస్బెండ్ ఎమోషనల్ అవుతుంటే ఆ క్యాబ్ డ్రైవరు ఎందుకు హిందీలో అడుగుతాను అనమాట, ఎందుకు ఏడుస్తున్నారు మీరు పక్కనే ఉన్నారు కదంటే, లేదు నేను వెళ్ళట్లేదు, బాబు తనే వెళ్తున్నారు అని. అసలు యాక్చువల్లీ డ్రైవర్ పక్క సీటు ఖాళీగా ఉండకూడదంట, ముందని కంపల్సరీ కూర్చోవాలంట. అయితే మా వారు ముందనే కూర్చున్నారు. నేను ఎమోషనల్ అవుతున్నాను, లేదు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఉన్న 5 minutesలో కూడా ఆయన బండి ఆపి మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి చెప్పారు. చాలా దగ్గర అనమాట. మాట్లాడుతుండగానే నేను ఎక్కడ స్కిప్ చేసిందే లేదు. ఎయిర్పోర్ట్ అయితే చాలా వస్తుంది దుబాయ్ ఎయిర్పోర్టు. చూడ్డానికి ఇలా ఉంది కానీ చాలా అంటే చాలా పెద్దది. ఎయిర్పోర్ట్లో లగేజ్ మొత్తం దించుకున్నాక మేము ఫస్ట్ వెళ్తుంది అయితే నేను తీసుకున్న ఆర్నమెంట్కి సో మెల్లోనే వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము వ్యాట్ అనేది ఇస్తారనమాట. టూరిస్ట్ వీసాలకు అయితే వ్యాట్ అనేది ఇస్తారు. సో మన పాస్పోర్ట్ అటు పట్టుకెళ్తే అక్కడ మనకి వ్యాట్ అనేది చెక్ చేస్తారనమాట. ఇక్కడ నా బోర్డింగ్ చెకింగ్ మొత్తం 2 అయిపోయి, సో మా అక్క వాళ్ళది అవుతుందని చెప్పేసి మేము కొద్దిగా టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఎంత లేట్గా వెళ్తే బాగుంది, ఇంకా టైం ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నాను. బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఏదైనా ఏం చేస్తాం, మరి తప్పదు కదా. పిల్లల లైఫ్ల కోసం ఫ్యూచర్ బాగుండాలంటే తప్పదు కదా. మా ఘనశ్యామ్ ఎలా ఉన్నాడంటే ఫుల్ ఫేస్ అంతా ట్యాన్ పట్టేసి అలా అయిపోయాడంటే ఎండకి అంత గేర్లెక్కిపోయాడు. వాళ్ళ డాడీకి బాయ్ చెప్తున్నారు దగ్గరుండి. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే నీ వెంటే ఉంటాలే. ప్రేమ ప్రేమ
ఫైనల్లీ నా బోర్డింగ్ హైదరాబాద్కి ఇక్కడే అయిపోయింది అనమాట బోర్డింగ్ అయితే. సో ఫైనల్లీ మేమైతే బయలుదేరే టైం అయితే వస్తుంది. ఇప్పుడైతే మా వారి పెయింట్ చేస్తారు. ఫస్ట్ టైం ఈ పెయింట్ చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఈజీ అని నాకు అప్పుడు అర్థమైంది. సో నేను ఇక్కడ వెళ్ళిపోవాలి. చూడండి మీరు ఎంత బాధతో వెళ్తున్నాను. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా. నిజంగా ఆల్రెడీ ఫ్లైట్ అయితే అనౌన్స్ చేశారు, ఆల్రెడీ వచ్చేసిందని. ఇంకా లిటరల్లీ ఆయన వదిలే వెళ్ళినప్పుడు నేను అన్నాను, బుజ్జి నేను వెళ్ళినప్పుడు యూట్యూబ్ వీడియో తీయ, నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను అది యూట్యూబ్లో పెడతాను. బట్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వెళ్ళిపోయిందని మళ్ళీ రిటర్న్ వచ్చి ఒకసారి హ్యాండ్ పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మాకు ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇక్కడే ట్రైన్ మెట్రో ఉంటుంది అనమాట, అంత పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. లోపల మనకి నాకు అక్కడ హ్యాండ్ లగేజ్లో ప్లాస్టర్ ఉందని చెప్పి తీసేశారనమాట. సో సెల్లో టైప్ తీసేసి, సో ఫైనల్లీ మేము మెట్రో అయితే ఎక్కేసాం. మొత్తం పిల్లలవి మావి ఫేస్లు అన్నీ చాలా డల్గా ఉన్నాయి. మా ఎమోషనల్సే మేము క్యాప్చర్ చేసాం. వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అవుతారని వాళ్ళవి మేము క్యాప్చర్ చేయలేదు. వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారనమాట. సో మా నిఖిల్ వీళ్ళందరూ వాళ్ళ డాడీ కోసం బాగా ఏడ్చారు. వీళ్ళు ఫ్లైట్ ఎక్కినా కూడా ఏడ్చుకునే ఉన్నారు ముంబై వచ్చే వరకు, అదే హైదరాబాద్ వచ్చే వరకు. అదైతే చాలా బాధ అనిపించింది మాకు. సో ఒక్కొక్కరి ఫేసులు చూడగలే నాకే ఇప్పుడు అనిపిస్తుంది. ఒకేలా ఎంత ఎల్లప్పుడు పిల్లలు కూడా చాలా చక్కమని వచ్చారు. నాకు ఇక్కడ వ్యాట్ పడడానికి మన అకౌంట్ కార్డు ఇవ్వాలన్నమాట. ఒక 4 డేస్లో పడుతుంది. మేము మీకు స్టార్టింగ్లో లేట్ అయిపోయింది. మాకు ఎప్పుడు ఏరోస్ట్రెస్ పరిగెట్టి తీసుకెళ్తూనే ఉండేవారు అనమాట. సో అక్కడ ఫ్లైట్ టైం అయిపోయింది. ఇంకా మీరు ఇంకా ఫ్లైట్ మిస్ అయిపోతే తర్వాత మీ ఇష్టం, చాలా ఫాస్ట్గా నడాలి అన్నారు. ఈ కుమారి గారు అన్న ఆవిడదైతే ఆవిడ కార్డు ఇవ్వలేదన్నమాట, వాళ్ళ హస్బెండ్ ఇచ్చింది, అది ఇక్కడ లేదనమాట. అప్పుడు మళ్ళీ నాదే క్రెడిట్, నా ఏటీఎం కార్డే ఇచ్చి దాన్ని ఎంటర్ చేస్తే తన వల్ల లేట్ అయిపోయి ఇంకా చాలా స్పీడ్గా పరిగెడుతూ ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. ఫ్లైట్లోకి వెళ్ళగాలి లాస్ట్ ఇంకా మేమే మా కోసం విచిత్రంగా చూస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు సేమ్ సిచ్యువేషను వెళ్ళినప్పుడైతే మాకు ముంబైలో ఆ సిచ్యువేషన్ జరిగింది, ఇక్కడ దుబాయ్లో ఆ సిచ్యువేషన్ నవ్వొస్తుంది. ప్రశాంతంగా సైలెంట్గా వెళ్ళింది అయితే మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళినప్పుడే చాలా నిదానంగా వెళ్ళాం అనమాట. అప్పుడు గాబరా పడలేదు, బేగానే కొద్దిగా వేకప్ అయ్యి స్పీడ్గా వెళ్ళిపోయామన్నమాట. అందులోని మా అక్క వాళ్ళకి లగేజ్ ఇష్యూ ఉందన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. చాలా మంచి వాళ్ళండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా. అప్పటికే నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల పక్కనున్న వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. మేము లాస్ట్ రావడం వల్ల పైన ఉంటాయి కదండి, సో మన హ్యాండ్ లగేజ్ పెట్టుకోవడానికి అవి మొత్తం ఫుల్ అయిపోయాయి అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్ చేసి ఇచ్చారు. మరి ఎక్కడ పెట్టుకుంటాం, మా అక్క వాళ్ళది అందులో బ్యాగ్స్ మంచి ఫన్ అయిపోయింది. తను అన్నీ ఎక్కువ అయిపోయినారు, అసలు తక్కువే ఉన్నాయి. మేము వచ్చినప్పుడే ఎక్కువ లగేజ్ పట్టుకెళ్ళాం. మా అక్క వాళ్ళకి ఇష్యూ అవడం వల్ల కుమారి గారు వాళ్ళది కొద్దిగా లగేజ్ తక్కువ అవడం వల్ల నాది కొద్దిగా వాళ్ళకి షఫల్ అయిపోయింది, తంది కూడా షఫల్ చేసుకొని ఇంకా ఫైనల్లీ మేము అయితే పట్టుకెళ్ళిపోయాము అనమాట. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. కాకపోతే చాలా డల్ అనిపించింది. విండో సీటే వచ్చాయి అనమాట. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కూడా దుబాయ్ నుంచి కూడా మాకు విండో సీట్స్ వచ్చాయి. అప్పుడు ఎంజాయ్ చేయడానికి అంత అనిపించలేదు. గణేశం ఫేస్ చూడండి, చాలా చిరాకుగా ఉండేవాడు. తన ఫేస్ నేను రానన్నట్టుగానే ఉండేది. బట్ ఏం చేస్తాం, ఫైనల్లీ మూవ్ అయితే అవ్వాలి కదా, తప్పదు. సో మూవ్ అయిపోయాం అనమాట. చాలా డల్ ఉన్నాడు. నా కళ్ళు చూడండి, అయినా నేను చూడను. వీడియో కూడా అసలు ఫస్ట్ ఉంటాడు వాడు, వీడియో కూడా ఇవన్నీ చూస్తే ఓకే మేము ఆ రోజు ఎంత సఫర్ అయ్యామో అనిపించింది. ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయి మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చినా సరే వాళ్ళు దుబాయ్ నుంచి మా వారాల రూమ్కి ఇంకా వెళ్ళలేదండి, అంత దూరం అక్కడి నుంచి.
సో ఇక్కడ మేము హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాక ప్రతి ఒక్కరిది పాస్పోర్ట్ చెక్ చేసేవారనమాట అక్కడ. సో అక్కడ మేము గోల్డ్ ఎక్కువ తేవడం వల్ల నాదైతే కస్టమ్స్ అయితే పట్టేసుకున్నారనమాట. నేనైతే చాలా భయం వేసింది. నాతో ఉన్న ఆవిడ బ్యాంగిల్స్ తెచ్చుకున్నారు కుమారిగా. ఆవిడ భయం అంటే మెడలో వేసుకున్నాం మేము. అయితే పిల్లలు ఉండడం వల్ల మాకు కొద్దిగా ప్లస్ అయింది, లగేజ్ ఉండడం. సో ఇవన్నీ అయిపోయాక ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ బ్యాంగిల్స్ మీరు బ్యాంగిల్స్ పరంగా గోల్డ్ తెచ్చుకుంటే స్కానర్ ఉంటుంది కదా, స్కానర్లో వేసేయండి. మనవి ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బెలాంగ్స్తో పాటు ఈ స్కానర్లో వేసేయడం వల్ల ప్లస్ అవుతుంది. నేను ఈ జీన్ మీద ఎందుకు వేసుకున్నానంటే, ఈ టాప్ నా కాలర్ వరకు కవర్ చేసి ఉండడం వల్ల నేను ఇది వేసుకున్నాను, పిన్నిసులు పెట్టుకున్నాను. కస్టమ్స్ ఆవిడ స్కాన్ చేసినప్పుడు బయటకైతే ఒకసారి చూసింది, మేడం ప్లీజ్ మేడం ఎన్రోల్ అయిందన్న. సో మేడం 1 మంతే మేడం, 1 మంత్ 15 అలా పడుతుందంటే, ఓకే నేను ఇక్కడ వదిలేస్తున్నాను, తర్వాత ఎక్కడైనా పట్టుకుంటే తెలియదు చాలా బతిమాలితే ఆవిడ చాలా మంచిది వదిలేసింది. నా ముందు ఆవిడైతే పెద్ద కడియం వేసుకుంది, ఆవిడకి ట్యాక్స్ అయితే వేస్తారు. సో మేము నీట్గా పడుకొని మాకు 10కి దిగితే హైదరాబాద్లో తెల్లవారు 6కి అనమాట ఫ్లైట్. ఆల్రెడీ మేము దిగడం బయలుదేరిపోవడం అన్నీ అయిపోయి. సో మేము మళ్ళీ కూడా వైజాగ్ ఫ్లైట్ అయితే 6కే మాకు 6 కాదు 5:30కే ఫ్లైట్ అనమాట హైదరాబాద్ నుంచి. ఫుల్ వర్షం హైదరాబాద్లో అయితే. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. మాకు ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. గుడ్, మ్యాక్సిమం చాలా హ్యాపీగా ఫేస్ చేసాం. వచ్చే ముందు ఎవరికైనా పెయిన్ ఉంటుంది కదా. ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఇప్పటితో నా దుబాయ్ సిరీస్ అన్నీ అయిపోయండి. కాకపోతే నేను చాలా అంటే ఎక్కువ రోజులు పట్టేసింది పోస్ట్ చేయడం, సారీ. దిగేటప్పటికైతే నేను ఫైనల్లీ వచ్చేసాను అనమాట వైజాగ్ ఎయిర్పోర్ట్కి. దిగేటప్పటికి మా మమ్మీ, డాడీ, అత్తయ్య, మావయ్య సో అందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఫేసులు ఇవన్నీ చూసి. పోలే బాగా వస్తాం కదా. మా వారాలు కూడా నా ఫోన్ ఛార్జింగ్ లేదు. మా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా, అత్తయ్య వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా ఛార్జింగ్ లేదు. ఘనశ్యాం ఫుల్ అడిసాడు ఏడుస్తున్నాడని ఇచ్చేసాను అనమాట. సో వాళ్ళ ఫోన్ నుంచి నేను ఫోన్ చేసుకొని మొత్తానికైతే నాకన్నా ముందు మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చే ఉన్నారనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.